బెలూచ్ రెబల్స్ అయితే పాకిస్తాన్‌కి భారీ వార్నింగ్‌లు ఇస్తున్నారు. మామూలు వార్నింగ్‌లు గాదు. ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఒక నగరాన్ని ఆక్యుపై చేసుకోవడం ఒక ఎత్తైతే, ఇది కొనసాగుతుంది. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎవరైనా కనుక మా జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నటువంటిది ఇప్పుడు తాజాగా వాళ్ళు చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇది పాకిస్తాన్‌కి అయోమయంలో పడేస్తున్నటువంటి పరిస్థితి. ఇది బెలూచ్‌లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సాయుధులైనటువంటి బెలూచ్ రెబల్స్ ఆ ప్రాంతాలని స్వాధీనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలు, పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి పోలీసుల్ని జైళ్ళలో పెట్టడం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భవనాల్ని తమ స్వాధీనం చేసుకుంటున్నటువంటి దృశ్యాలకు సంబంధించింది. ఇది ఒక ఎత్తైతే, ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సాక్ష్యాలు అడుగుతున్నటువంటి రోజులలో సైన్యానికి ఇవన్నీ చేయడం కొంచెం కష్టం అవ్వచ్చును. కానీ తాజాగా ఈ విషయాలు అయితే కంటిన్యూగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదే సందర్భంలో బెలూచ్ రెబల్స్కి సంబంధించినటువంటి హెచ్చరిక కూడా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక తక్షణం బెలూచ్ వదిలిపోండి, లేదంటే పాకిస్తాన్ వాళ్ళ ప్రాణాలు తీస్తామంటూ హెచ్చరిక. It was a simple and clear message to China and Pakistan to withdraw immediately from Balochistan. This warning to China and Pakistan was also given by our leader, General Aslam Baloch, but China failed to pay heed. We once again make it clear that Gwadar and the rest of Balochistan belong to Baloch. It's our duty to protect our land and sea. Our operation Zir Bahazak. This is a continuous operation that has been initiated to safeguard the Baloch Sea from China, Pakistan, and other foreign powers. China, you came here without our consent, supported our enemies, helped Pakistani military in wiping our villages. But now it's our turn. Baloch Liberation Army guarantees you that CPAC will fail miserably on Baloch land. Majid Brigade comprises of a large number of volunteers who are ready to sacrifice themselves to protect our land. A special unit in Majid Brigade has been formed, particularly to attack Chinese officials and installations in Balochistan. President Xi Jinping, you still have time to quit Balochistan, or you will witness a retaliation from Baloch sons and daughters that you will never forget. General Aslam Baloch's mission will continue. ఇది ఒక ఘాట్ అయినటువంటి హెచ్చరిక బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఇస్తుంది. ఎవరైతే చైనా వాళ్ళకి జిన్పింగ్కి నేరుగా వార్నింగ్, మీరు గ్వాదర్ పోర్ట్ కోసం మా బెలూచ్ మీద నుంచి వెళ్తున్నారు, ఇది మా భూభాగం, మా గ్వాదర్ పోర్ట్ మీకు ఇవ్వం, మా బెలూచ్ మీకు ఇవ్వం, మీరు కానీ మీ సైనికులు కానీ కనబడితే చంపేస్తాం. అలాగే పాకిస్తాన్ చైనాని నమ్ముకుని నువ్వు కనుక చేస్తే మీ అంతు చూస్తాం, మా భూభాగాన్ని మేము కాపాడుకుంటాం అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు. దానికోసం చైనా వాళ్ళని హతం చేయడానికి ఒక ప్రత్యేక బ్రిగేడ్ ఏర్పాటు చేశామంటూ ప్రత్యేకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ.